గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. జాతీయ రాజకీయాల్లో అసలైన సమరానికి ముహూర్తం ఖరారైంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నిన్న సాయంత్రం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎన్డీఏకు ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఇండియా కూటమి పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ ఎన్నికలు 2029 ఎన్నికలు సెమీఫైనల్స్గా నిలవనున్నాయా? అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, అస్సాంలో ఎన్నికలు కూడా జరగనున్నాయి. రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన ఎన్నికల కమిషన్ అక్కడ ఏర్పాట్లపైన సమీక్ష కూడా చేసింది. ఏప్రిల్ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ కూటమికి ఇప్పటివరకు అవకాశం దక్కలేదు. ఈ 3 రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో భాగంగా తమిళనాడులో అన్నాడీఎంకేతో జతకట్టింది. బెంగాల్లో తాజా పరిణామాలు తమకు కలిసి వస్తాయని లెక్కలు కూడా వేస్తోంది. మరేంటి, నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ అక్కడ లేదు కాబట్టి ఈసారి పాగా వేయాలని చాలా గట్టిగా భావిస్తోంది. మరి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది, దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, అండ్ మేడా విజయశేఖర రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. రవికిరణ్ గారు నమస్తే. రవి గారు గుడ్ మార్నింగ్. రవి గారు, ఏంటి నేను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీ స్పందన ఏంటి? నరేంద్ర మోదీ నాయకత్వం ఈ రాష్ట్రాల ఎన్నికల్లో అసలు ఎంతవరకు ప్రభావం చూపుతుంది అని అనుకుంటున్నారు? శ్రీదేవి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వ్యక్తులందరికీ శుభోదయం అండి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల నగారా ముగింది. సో ఈ రోజు నుంచి ఒక నెలన్నర పాటు ప్రజాస్వామ్య పండగ 5 రాష్ట్రాల్లో జరిగిపోతుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే మీరు విశ్లేషించినట్టుగా ఈ యొక్క 5 రాష్ట్రాల్లో ప్రధానంగా 4 రాష్ట్రాలు. అస్సాం రాష్ట్రంలో 124 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో మేము 2 సార్లు వరుసగా గెలిచాం, 2016లోను 2021లోను. హ్యాట్రిక్ కోసం ఈసారి మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకోటి పుదుచ్చేరి రాష్ట్రం. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మేము అధికారంలో ఉన్నాం, ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ మేజర్ భాగపక్షం. ఆ తర్వాత వాళ్ళకి 10 స్థానాలు, మాకు 6 స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నాం. అది మొదటిసారిగా అధికారంలో ఉన్నాం. రెండోసారి కూడా మ్యాండేట్ ఇవ్వాలని చెప్పి ప్రజల ముందుకు వెళ్తాం. ప్రధానంగా మిగతా 3 రాష్ట్రాలు అపోజిషన్ ప్రతిపక్షాల రాష్ట్రాలు, అది ముఖ్యమైన ప్రతిపక్షాలు. దానిలో ప్రధానమైనటువంటి ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు, 294 స్థానాలతో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు గత 3 టర్ములుగా వరుసగా గెలిచారు. 4వ టర్మ్ కోసం వాళ్ళు గుబులు కొడుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో 15 ఏళ్ల క్రితం, మా ప్రజెన్స్ తక్కువే, అంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలో 34-35 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఆ తర్వాత వాళ్ళని గద్దించి తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాలు ఉంది. సో మా ప్రజెన్స్ ఫస్ట్ నుంచి తక్కువ. అలాంటిది 2016లో మాకు దగ్గర 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే 2021 జరిగిన ఎన్నికల్లో 77 స్థానాలకి ఎగబాగాం. దగ్గర 38% ఓట్ షేర్ కి మేము రీచ్ అవ్వగలిగాం. సో ఈసారి అన్ని విధాలుగా పనిచేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గత 4-5 మాసాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మా పార్టీ నేతలు, మా సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జీయటం, వారు కూడా అక్కడ ఒక 75 అసెంబ్లీ స్థానాలకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమైన నాయకులు కూడా పశ్చిమ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా పనిచేస్తున్నారు. అంటే ఇది ఒక మా పార్టీలో కల్చర్. అది ఎక్కడ రాష్ట్రం ఎన్నిక జరిగినా సరే అందరూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి పనిచేస్తారు. ద్వారా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో పోలింగ్ బూత్ స్థాయిలో ఇటుగా పనిచేస్తున్నాం. అలాగే యాంటీ ఇన్కంబెన్సీ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ యొక్క పరిపాలన శైలి, అవినీతి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తున్నాం. ఈ రోజు బెంగాల్ గెలవటం అన్నది కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, ఈ దేశానికి కూడా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశం. ఎందుకంటే అక్కడ చొరబాటుదారులను ఎక్కువగా టీఎంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ గారి చొరబాటుదారులను, రోహింగ్యాలని ఆవిడ ప్రోత్సహిస్తూ ఫెన్సింగ్ కూడా, ఇది సరిహద్దుల్లో ఫెన్సింగ్ కూడా ఏనివ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అడ్డుపట్టడం అనేకమైన చూస్తున్నా. అక్కడి నుంచి చొరబాటుదారులు ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకు కూడా వచ్చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా బెంగాలీయే.
సో బెంగాల్లో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మేము ముందుకెళ్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందరూ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు కానీ పనిచేస్తాం. అయితే ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. రవి గారు, అయితే ఇప్పుడు బెంగాల్ విషయంలో చూస్తే ఇప్పుడు ఒక 2-3 అంశాలు కొంచెం నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ప్రజలు మీకేమైనా పట్టం కడతారని అనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న రాష్ట్రపతి వెళ్ళినప్పుడు కూడా అసలు ఒక మంత్రివర్గం నుంచి కానీ సీఎం కానీ ఎవరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అండ్ రాష్ట్రపతి కూడా ఆ సభలో వెల్లడించారు ఆ విషయాన్ని. అసలు అట్లీస్ట్ అది కూడా ఒక క్రమంలో ఉన్న పాటించలేదు మీరు అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అది కాకుండా చొరబడదారుల విషయం ఒకటి, సర్ ప్రక్రియ ఒకటి, ఇలాంటి ఒక 2-3 అంశాల్లో చాలా వీక్గా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా బీజేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు, ఇప్పుడు అన్ని రోజుల నుంచి మమతా బెనర్జీనే పరిపాలిస్తుంది కాబట్టి ఓకే, మాకు ఆమె ఏం చేసినా పర్వాలేదు కాబట్టి మళ్ళీ ఆమెనే గెలిపించుకుంటాము అనుకోవచ్చా ప్రజలు పాజిటివ్గానే? అంటే ఇప్పుడు అక్కడ మాకు పనిచేస్తున్న మా నాయకుల నుంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ప్రజలు కూడా విసుగెత్తిపోయారు. మమతా బెనర్జీ గారు 2021 ఎన్నికల్లో గెలిచినాక, సరే ఆవిడ గెలిచినప్పుడల్లా 200 స్థానాలు పైకి గెలుస్తున్నారు. గెలిచినప్పుడల్లా హింస ఏ రకంగా ప్రచురిల్లుతుంది, ఏ రకంగా అక్కడ హిందువుల మీద దాడి, మహిళల మీద మానభంగాలు, గ్రామాల నుంచి పారేయటం, పారిపోయేలా చేయటం, వాళ్ళ ఇల్లు తగలబెట్టేయటం, హింస విపరీతంగా పెరిగిపోయిందండి. అలాగే అక్కడ హిందువులు కూడా వాళ్ళ పండగలు చేసుకుంటా కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. దుర్గామాత పూజ చేసుకున్న పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎటువంటి పూజకు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఆ రకంగా ఒక భయానకమైన వాతావరణం కొన్ని జిల్లాలు అయితే అది మన భారతదేశంలో ఉందా లేకపోతే బంగ్లాదేశ్ లోను పాకిస్తాన్ లో ఉన్నా అన్నట్టుగా బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలను ఆవిడ అలా చేసి పెట్టేశారు. అందుకని మన ఎస్ఐఆర్ ప్రక్రియ అప్పుడు మనం చూసాం ఏ రకంగా బంగ్లాదేశ్ పారిపోతున్న జనాలను కూడా మేము ఇలా వచ్చారు, ఒక ర్యాకెట్ నడుస్తుంది వాళ్ళే చెప్పారు. ఒక 20,000 15,000 ఇస్తే ఆధార్ కార్డులు అన్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు, మొత్తం టీఎంసీ గుండాలే అన్ని చేస్తారు. సో ఈ భయానక పరిస్థితి బెంగాల్ అన్నది ఒక అభ్యుదయ రాష్ట్రం అండి. మనకి వందే మాత్రం ఇచ్చిన బంకిం చటర్జీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అత్యంత మేధావులు బోస్ గారు లాంటి సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళందరూ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. అలాగే మనకి ఫస్ట్ నుంచి కూడా స్వతంత్ర సమర పోరాటంలో కూడా బెంగాల్ అనేది కీలకమైన పాత్ర. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మా పార్టీ, ఇందాక చెప్పినట్టు మా పార్టీ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అప్పుడు నెహ్రూ గారి కేబినెట్ లో ఉన్నారు. వారు కూడా బెంగాల్ నుంచే వచ్చారన్నమాట. ఇటువంటి అభ్యుదయ భావాలు, అత్యంత ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్న రాష్ట్రంలో ఆ రకంగా అత్యంత దారుణమైన పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఒక అస్థిరతని ప్రోత్సహించే విధంగా చేస్తున్నటువంటి పరిపాలన, ఒక గూండా పరిపాలన నడుస్తుంది. దాన్ని ప్రజలు విసిగెత్తిపోయారు. ఇటీవల మీరు చెప్పినటువంటి రాష్ట్రపతి గారి విషయంలో చేసింది అత్యంత దారుణం. అవును, ఒక దేశ ప్రథమ పౌరురాలు, మొదటి గిరిజన ఆదివాసీ తెగ నుంచి వచ్చినటువంటి రాష్ట్రపతి గారు ఒక పీపుల్స్ ప్రెసిడెంట్ గా అబ్దుల్ కలాం గారు ఏ రకంగా పేరు తెచ్చుకున్నారో ఆ రకంగా మన రాష్ట్రపతి గారు కూడా ద్రౌపది ముర్ము ఆ రకంగా పేరు తెచ్చుకొని అందరితో చాలా సాదాసీదాగా ఉండి అందరితో కలిసిపోతున్నటువంటి అత్యంత మృదు భాష అయినటువంటి వ్యక్తి. అటువంటి రాష్ట్రపతి వెళ్తే ప్రోటోకాల్ లేకుండా, ఆవిడ రిసీవ్ చేసుకోకుండా, ఆవిడ సీనియర్ మంత్రులు పంపకుండా, కనీసం చీఫ్ సెక్రటరీ గా డీజీపీ పంపకుండా కేవలం ఆ సిలిగురిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ని పంపించారండి. ఇది భారతదేశ ప్రజలకు అవమానం కదా. ఆదివాసీల పట్ల చిన్న చూపు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవాలి ఆమెలో. ఎవరిని లెక్క చేయరండి. ఆవిడ రాజ్యాంగానికి అతీతంగా భావిస్తున్నారు. అక్కడ జ్యుడిషియరీ కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిచ్చింది, ఏదైతే బెంగాల్లో ఉన్నటువంటి జిల్లా జడ్జిలు, రిటైర్డ్ జిల్లా జడ్జిలు ఈ యొక్క డిస్క్రిపెన్సీ, ఓటర్లో ఐడిలో ఉన్న డిస్క్రిపెన్సీ, మిస్ మ్యాపింగ్ గురించి మీరు దాన్ని కేసు టేకప్ చేసి అన్ని విచారించి మీరు అది అతను పౌరుడు అవునో కాదా, ఓటు హక్కు ఇవ్వాలో లేదో తేల్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు జిల్లా జడ్జిలు లేఖ రాశారు సుప్రీంకోర్టుకి, మా భద్రతకు మేము భయపడుతున్నాం, మా యొక్క రక్షణ ఇక్కడ ఉండదని మేము భావిస్తాం, అందుకని మేము చేయలేము, మాకు భయం వేస్తుందని చెప్పి లేఖ రాశారు జడ్జిలు. అంటే పరిస్థితి చూడండి అక్కడ. అంటే జడ్జిలకి భయపడిపోతున్నారు, అక్కడ పోలీసు భయము, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తిడుతున్నారు. అసలు రాజ్యాంగం ఏ వ్యవస్థని పట్టించుకోకుండా చేస్తున్నారు. సో ఇది హై టైం. నాకు తెలిసి బెంగాల్ ప్రజలు, అభ్యుదయ భావ ప్రజలు తప్పనిసరిగా ఇటువంటి గోండా రాజ్యాన్ని తప్పనిసరిగా పడదవుతారు. రాష్ట్రపతి గారికి చేసిన అవమానం, భారతదేశ ప్రజల గారికి చేసిన అవమానం ఎంత బాధపడుతూ ఆడ మాట అన్నారండి.
ఆడికి మీటింగ్ స్పేస్ ఒకటని చెప్పి లాస్ట్ మినిట్ లో ఇంకో ప్లేస్ కి మార్చి అక్కడ జనాలు లేకుండా చేసి ఆదివాసీలకు సంబంధించినటువంటి గెట్ టుగెదర్ అది. ఆదివాసీలు ఆడు కూడా ఆ కమ్యూనిటీ సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా అడ్డు పెట్టేసి చేస్తారంటే ఇక ఆడిని ఏమనాలి? సో ఇది ఆవిడకి చివరి రోజులు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ వచ్చే విధంగా మేమైతే మరి శాశ్వతలో కృషి చేస్తామండి. ఆ రకంగా ఫలితాలు ఉండబోతాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళీ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడదాం. ఒకసారి విజయ్ శేఖర్ గారితో మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. నమస్తే అండి శేఖర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. ఏమంటారు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర ఏమైనా పోషిస్తుంది అంటారా, లేక పెద్ద జాతీయ పార్టీల మధ్య పోరు జరుగుతుంది అంటారా? ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటారు. అండ్ అసలు కేంద్రం ఏం చేస్తుందనే విషయాల మీద కూడా స్పష్టంగా తెలియజేయమంటారు ప్రజలకి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎటువంటి సహకారం అందుతుందంటారు మిగతా రాష్ట్రాలకి? మేడం, ఈరోజు మీరు చూస్తే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా మా నేత నారా లోకేష్ గారు ఆ మధ్య కాలంలో అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, వాళ్ళకి సంఘీభావం తెలపడం కావచ్చు, కూటమి ప్రభుత్వం ధర్మంలో భాగంగా బీహార్కి వెళ్ళడం కావచ్చు, అక్కడ రకరకాల సమావేశాలు అటెండ్ కావడం కావచ్చు, ర్యాలీస్ అటెండ్ కావడం కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చూస్తే మేడం, వెస్ట్ బెంగాల్ తర్వాత అత్యంత ముఖ్యమైన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ అక్కడ పాతుకుపోవాలని, రెండోది ముందుకు సాగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మేడం. కాకపోతే కొంత దురదృష్టవశాత్తు అక్కడ కొంత ఈ ద్రవిడియన్ కల్చర్ కావచ్చు, లేదంటే కొంత అగైనెస్ట్ హిందీ అనే ఒక సిద్ధాంతాలు కావచ్చు, తమిళనాడులో కొంత ఇబ్బంది పడిన వాస్తవం. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు మేడం. మన రాష్ట్రం నుంచి, అది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా త్వరలో జరుగుతున్న ఈ తమిళనాడు కేరళ రాష్ట్రానికి ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తే తమిళనాడులో చెన్నై కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, మదురై కావచ్చు, అట్లాగే వెల్లూరు కావచ్చు, అట్లాగే మనకు సరిహద్దు జిల్లాలైన కృష్ణగిరి, తర్వాత హోసూరు, అట్లాగే తిరువెల్లూరు, ఇట్లాగా చాలా దగ్గర మనకు లక్షల్లో తెలుగు పాపులేషన్ ఉంది మేడం. ఈ తెలుగు పాపులేషన్ అంతరికి కూడా ఇప్పుడు ఏదైతే మనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారంలో ఉందో, తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా నారా లోకేష్ గారు వెళ్ళి అప్పీల్ చేస్తారు. మీరు చూస్తే ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారి ప్రతిభ కావచ్చు, నారా లోకేష్ గారి ఇమేజ్ కావచ్చు, ఈ రోజు రాష్ట్రం దాటి రాష్ట్ర సరిహద్దులు ఎప్పుడో దాటేసింది మేడం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సరిహద్దులు దాటి ఒక జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి, ఒక ముఖ్య నేతగా, అట్లాగే ఈ తరం నేతల్లో, యువ నేతల్లో ఒక ప్రముఖ నేతగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల్లో మీరు చూస్తే రీజనల్ పార్టీస్ లో ఈ రోజు నారా లోకేష్ గారికి ఉన్న వాల్యూ కావచ్చు, లేదంటే ఆయనకి ఇమేజ్ కావచ్చు, ఈ రోజు ఆకాశం అంచున ఉండే పరిస్థితి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన్ను దపదపాలుగా కలుస్తున్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారిని కలవకుండా, అమిత్ షా గారిని కలవకుండా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా ఆయన చేసుకున్నాడంటే ఒక్కసారి బీజేపీ విషయంలో, అంటే బీజేపీ నాయకుల దగ్గర ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, అట్లా ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఇమేజ్ ఈ రాష్ట్రంలోనే కాదు మేడం, ఆయన చేసిన విధానాల వల్ల ఈ మధ్య కాలంలో ది వీక్ మ్యాగజైన్ కూడా చెప్పింది, మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మన రాష్ట్రానికే తీసుకొచ్చిన పరిస్థితులు. సరే విజయ్ గారు ఒక నిమిషం, మీరు కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఏంటనేది చెప్తున్నారు. అమిత్ షాని వెళ్ళి తరచుగా కలుస్తున్నారు. యువగళన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏంటో ప్రజలందరికీ తెలిసింది. ఓకే, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది ఇక్కడి వరకు ఓకే. బట్ తమిళనాడులో ఆ విధంగా కాదు కదా, ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు ఆధిపత్యం ఉంది. బట్ ఈసారి బీజేపీకి ఏ విధంగా ఈ ఆధిపత్యం వరిస్తుంది అనుకోవాలి? బీజేపీ అంటే తమిళనాడులో బీజేపీ వరించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటి, కూటమిలో ఉన్న నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఖచ్చితంగా బీజేపీ వస్తుందని అనుకుంటున్నారా? తమిళనాడు అంత ఈజీనా? ఇంకోటి విజయ్ కూడా ఒకటి టీవీకి యాడ్ అయ్యారు కాబట్టి అంత ఈజీ కాదు కదా ఇప్పుడు. మేడం మీరు ఒకసారి చూస్తే డిఎంకే ఈ రోజు బాగా కష్టంలో ఉంది. వాళ్ళ మినిస్టర్స్ కూడా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. రకరకాల కామెంట్స్ చేయడం కావచ్చు, సరైన దారిలో వాళ్ళు పయనించకపోవడం కావచ్చు, అట్లాగే వాళ్ళు చేసిన విధి విధానాలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన దిగ్బంధం కలిగిస్తున్నాయండి. డిఎంకేలో ఒకవేళ స్టాలిన్ కు ఒకవేళ అంత చెడ్డ పేరు లేకపోయినా వారి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జనాలు చీకుట్టే పరిస్థితి. ఈ రోజు
వారు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, వారు ఈ కరప్షన్ చార్జెస్ కావచ్చు, అవినీతిమయం అయిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఖచ్చితంగా సాగనంపాలనే ఒక కృతనిశ్చయంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు మేడం. వారికి ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా బీజేపీ, ఏఐడిఎంకే ఇంకా రకరకాల చిన్న చిన్న పార్టీలు కలుపుకొని ఈ రోజు ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్సే ఈ రోజు ప్రత్యామ్నాయం. రెండో మాట విషయం మేడం, విజయ్ ఏదైతే పెట్టాడో టీవీకే పార్టీ, ఆ పార్టీకి కనీసం ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేదండి. అది పార్టీ పెట్టింది ఈ మధ్య కాలంలో, గత ఒక 6 నెలలు సంవత్సరం లోపలే. వారికి కనీసం నాయకులు ఇంతవరకు చిక్కట్లే. ఇప్పుడు నిన్నే చూసే ఇంటర్నెట్ లో నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టి కనీసం ఎలక్షన్ చేసే స్థాయి నాయకులు కూడా వాళ్ళకి లేరు మేడం. బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ కావచ్చు, బూత్ లెవెల్ కమిటీస్ కావచ్చు, అట్లాగే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేని టీవీకి ఇప్పుడు ఏదో జరిగిపోతాది, వారేదో గెలిచిపోతారనేది అంతా కూడా అసంభవం. ఖచ్చితంగా డిఎంకేకి ఏదైతే ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నారో ప్రజలు, అది ఖచ్చితంగా ఏఐడిఎంకే అండ్ బీజేపీ అలయన్స్ లోనే సాధ్యమవుతుంది. దానికి ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి ఇప్పుడు మీరు ఈ మధ్య చూస్తే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆయన అన్నామలై గారికి లోకేష్ గారిని ప్రచారం చేశారు అక్కడ కోయంబత్తూరులో, అట్లా చెన్నైలో కూడా ప్రచారం చేశారు లోకేష్ గారు. ఈ ఎన్నికల్లో కూడా లోకేష్ గారు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. ప్రతి ఎక్కడైతే తెలుగు పాపులేషన్ ఉందో, ఎందుకంటే మేడం మీరు చూస్తే ప్రతి పెద్ద పట్టణాల్లో కోయంబత్తూరు కావచ్చు, మదురై, ట్రిచి, తర్వాత రకరకాల ప్లేసెస్ ఎక్కడైతే ఉందో, సేలం, చెన్నై, మరీ ముఖ్యంగా చెన్నై, ఇక్కడంతా కూడా లోకేష్ గారు అద్భుతమైన పాత్ర పోషిస్తారు, ప్రచారంలో పాల్గొంటారు. రెండోది మేడం, చంద్రబాబు నాయుడు కూడా వెళ్తారు. అట్లాగే కేరళలో కూడా, నాట్ ఓన్లీ తమిళనాడు మేడం, కేరళలో కూడా ఈ రోజు ఈ అర్బనైజేషన్ కావచ్చు, అట్లాగే డిజిటలైజేషన్ కావచ్చు, యూత్ ట్రెండ్ ఎక్కువైంది మేడం. ఈ రోజు దేశంలో 50% పైన యూత్ కొనసాగుతోంది. ఈ యూత్ అంతా కూడా ఎక్కువ నరేంద్ర మోడీ గారిని, ఎక్కువ బీజేపీ పార్టీని వారు ఇష్టపడుతున్నారు. బీజేపీ విధానాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి పనితీరు కావచ్చు, వారికి ఇష్టమవుతోంది. ఇప్పుడు మీరు చూస్తే మొన్న త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన బీజేపీ ఇంకో పక్క మిగతా నగరాల్లో కావచ్చు, చిన్న టౌన్స్ లో కావచ్చు ముందుకు పోవాలని ఊవిల్లుడుతోంది. దానికి మద్దతుగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా పాల్గొని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాడని కూడా నేను గడ్డాబలంగా చెప్పగలను. రైట్. మళ్ళీ వస్తాను. రైట్, మనతో పాటు విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు, మాట్లాడదాము. మధుసూదన్ గారు నమస్తే అండి, ఏమంటారు? రవికిరణ్ గారు మాట్లాడారు, విజయశేఖర్ గారు కూడా మాట్లాడారు. సో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి నినాదం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా పని చేస్తుంది, అక్కడ కూడా బీజేపీ వస్తుందని అంటున్నారు. మరి ఈ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా బలంగా ఉంటుంది, నాటుకుపోతుంది అని అంటే దానికి మీ స్పందన ఏంటి? అస్సాంలో ఓకే, మిగతా రాష్ట్రాల్లో? శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్. ఈరోజు ఎలక్షన్ నజారా స్టార్ట్ అయిపోయింది. నిన్న జ్ఞానేష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తూ ఆయన ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 326 అనేటువంటి ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో దాన్ని తీసేస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని చేర్చాలనేటువంటి ఒక ఆర్టికల్, 326 ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విధంగా జ్ఞానేష్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆర్టికల్ని చాలా పారదర్శకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విధి మీ యొక్క ప్రైమ్ 9 టీవీ ద్వారా నేను గణేష్ కుమార్ గారికి తెలియజేయదలుచుకున్నా. ఎలక్షన్ అనేది ప్రజల యొక్క మనోభావం, అంటే ప్రజల యొక్క తీర్పు. అది ప్రజా తీర్పు, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలా. ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధమైనటువంటి రిజల్ట్లు బయటకు రావాలి. కానీ మీరు చూసారంటే గత ప్రభుత్వాల్లో, గత ఎలక్షన్స్లో మీరు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మీరు గమనించారంటే, ఆంధ్ర రాష్ట్రంలో మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా చాలాసార్లు కర్ణాటక ప్రభుత్వాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని గురించి ఆయన చెప్పలేదండి. ఆంధ్ర ప్రభుత్వం గురించి చెప్పరు ఆయన, ఎందుకంటే ఆయన ఆంధ్రాలో జరిగేటువంటి ఏవి కూడా రాహుల్ గాంధీ గారికి కనిపించేవారు. అది ఆ కపట ప్రేమ ఏందో మనకు అర్థం కాదు. మీరు ఫామ్ 17C అని ఒకటి ఉంది. ఫామ్ 17C అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏ బూతుల్లో ఏ ఓట్లు ఎక్కడ పడ్డాయి, అంటే మహిళల ఓట్లు ఎన్ని,
పురుషుల ఓట్లు ఎన్ని అని చెప్పి డిక్లేర్ చేస్తూ దాంట్లో. ఫామ్ 17C ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీల్ చేసి నంబర్ ఆఫ్ ఓట్స్ అని చెప్పని నేను 90 ఓట్లు ఫోల్ అయ్యా 100 ఓట్లు ఫోల్ అయ్యా అని రాసి దానిపైన రాసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా సంతకాలు పెట్టుకొని ఫామ్ 17C పెట్టుకుంటారు. ఆ తర్వాత అంతా ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫామ్ 20 అనేటువంటిది ఫామ్ 20 రిలీజ్ చేస్తారు. ఈ ఫామ్ 20 ఏంటంటే ఏ పార్టీకి ఆ బూత్లో ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ప్లస్ ఇతరులకు ఎన్ని ఓట్లు వచ్చినాయి టోటల్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పినది ఫామ్ 20. ఇప్పుడు ఫామ్ 17Cలో 100 ఓట్లు వచ్చాయనుకోండి, ఫామ్ 20లో కూడా 100 ఓట్లే రావాలి కదా. అంటే ఎన్ని ఓట్లు పోలైనాయో కౌంటింగ్లో కూడా అన్ని ఓట్లు రావాలి అనేటువంటిది సహజం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తుకుంటే 12.54% ఓట్లు ఎక్కువ వచ్చాయి ఫామ్ 20లో. అంటే ఫామ్ 17C సార్ మీరు మాట్లాడండి సార్. మీరు నాకు ఎప్పుడు నారా లోకేష్ గురించి భజన చేస్తే ఎట్టా జరిగేది ఇది వచ్చి మేము రాజకీయాలు మాట్లాడట్లేదు. మాట్లాడండి విజయ్ గారు, విజయ్ ప్లీజ్ సోదరా జరిగేది వాస్తవాన్ని మాట్లాడండి సోదరా. ఎంతసేపు నారా లోకేష్ పోతే ఓట్లు పడతాయి, నారా లోకేష్ తోపు తురుము, నారా లోకేష్ ప్రధానమంత్రిని చేయాలా, ఇదే తంత్ర. ఏంది సార్ మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. కొద్దిసేపు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఫామ్ 17 గురించి మాట్లాడండి. మీరు రాసుకోండి చెప్పండి. నేను మాట్లాడే విషయం ఏదైనా నన్ను మాట్లాడండి ప్లీజ్. మీరు నేను మాట్లాడేది ఏదైనా ఉంటే మాకు క్లెయిమ్ చేయండి. దట్స్ ఆల్. నేను మాట్లాడే విషయంలో తప్పులు ఏదైనా ఉంటే క్లెయిమ్ చేయండి. ఈ రోజు నేను స్ట్రైట్ గా ఈ విషయం వస్తున్నాను కాబట్టి విషయానికి నేను ఈ ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా నేను క్లెయిమ్ చేస్తున్నా. ఫామ్ 17Cకి ఫామ్ 20కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? 17.54. సార్ మేడం ఒకటే విషయం అడుగుతాను. మాట్లాడు ఆయన నాన్నలో భజన తప్ప ఇంకేం తెలియదు. నేను ఒక మాట్లాడతాను, నేను చెప్తాను మాట్లాడండి. విజయ్ శేఖర్ గారు సరే మీరు మాట్లాడండి, నేను కమ్మనుంటా ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు మనం విన్నాము. విజయ్ గారు విన్నాము. నారా లోకేష్ బదిలీ చేయండి. నారా లోకేష్ ప్రధానమంత్రి ఇప్పుడు ప్రెసిడెంట్ చేసేయండి. నారా లోకేష్ రైట్ మధు గారు ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ బ్రేక్ తీసుకుందాం. మధుసూదన్ గారు ఏంటి అంటే పోలింగ్ అప్పుడు ఒకటి ఫలితాలప్పుడు ఒకటి విడుదలయ్యని అంటున్నారు ఆ ఫామ్ 17 ప్రకారం. ఇప్పుడు నేను చెప్పేది కదా, ఇది ఆల్రెడీ ఎంతమంది అనలిస్టులు ఎంతమంది మేధావులు చెప్పేసిన విషయం. ఫామ్ 17Cకి ఫామ్ 20కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఎందుకంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఈక్వల్గా ఉండాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర విషయంకి వస్తే ఫామ్ 17Cకి ఫామ్ 20కి మధ్య 12.54% ఓట్లు తేడా ఉంది. అంటే ఎక్కువ ఉన్నాయి ఫామ్ 20లో. ఇది చాలాసార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా చాలా మంది కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఒకే డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీ, దాని గురించి మేము కేసు తీసుకునేటువంటి శక్తి మాకు లేదు కాబట్టి మీరే ఎలక్షన్ కమిషన్కి మీరు పోండి, దాన్ని అప్పీల్ చేయండి అని చెప్పారు. కానీ ఎలక్షన్ కమిషన్ అప్పీల్కి తీసుకోరు. మీరు దీనికి నిదర్శనంగా ఏదైతే ఈ యొక్క వీవీప్యాట్స్ ఉన్నాయి చూడండి, ఈ వీవీప్యాట్స్ 40 రోజులు పెట్టి పెట్టాల్సిన వీవీప్యాట్స్ 10 రోజుల్లో గాల్ చేశారు ఈ ఎలక్షన్ అయిన వెంటనే. దాంట్లో ఆఖరి వెంటనేది మీరు చెప్పాలి. విజయ్ శేఖర్ గారు మాట్లాడండి ప్లీజ్. సో ఇప్పుడు ఎలక్షన్ అరే ఏందో స్వామి నన్ను మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు దీనికి ఉదాహరణగా మీకు చెప్పాలంటే లాస్ట్ పోలింగ్ అయినటువంటి ఓటు ఏది మొన్న 24 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో లాస్ట్ పోలింగ్ అయినటువంటి ఓటు నైట్ 2 గంటలకి ఓటు పోలేదు. లాస్ట్ ఓటు నైట్ 2 o'clock. అంటే ఎప్పుడు అలౌ చేస్తారు ఓటర్ని? 5 గంటలకి అలౌ చేస్తారు. 5 గంటలు అయ్యగానే లాక్ చేస్తారు. అంటే 5 గంటలకి అలౌ చేసినటువంటి ఒక ఓటరు పోయిన ఓటరు 2 గంటలకి ఓటేశాడు. అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 అంటే 7, 8 గంటల సేపు పోలింగ్ బూత్ నిలబడుకొని ఓటేసి అన్నవాహారం లేకుండా నీళ్లు లేకుండా నిద్ర లేకుండా 2 గంటలకు ఓటేసాడా? ఇది ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీరు డేటా చూస్తే లాస్ట్ ఓట్ ఆఫ్ ది టైం 2 o'clock నైట్ మిడ్ నైట్ 2 o'clock. 5 గంటలకు ఓటేసి పోయిన ఎంటర్ అయిన వ్యక్తి 2 గంటలకి ఎట్లా ఓటేస్తాడు? అంటే
రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ పర్సెంట్ నియర్లీ అరౌండ్ 30 to 60% ఉంది. 60% ఉంది. అంటే దీంట్లో ఉన్నటువంటి దొరతనం ఏమనేటువంటిది ఈవీఎం మ్యానిపులేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఎలక్షన్ కమిషనర్ కూడా అన్ని దృష్టికి తీసుకెళ్ళాం. పరిశీలించిన తర్వాత ఈ విధంగా ఎందుకు వచ్చింది చెప్పి వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఎన్నోసార్లు ప్రశ్నించినా సరే వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ లేదు. ఇటువంటి ప్రక్రియలు ఇప్పుడు జరిగేటువంటి 5 రాష్ట్రాల్లో జరగకూడదు. ప్రజల యొక్క మనోభావాలే బయట రావాలా, ఈవీఎంల మనోభావాలు బయట రాకూడదు అనేటువంటిది నేను మీకు ఎలక్షన్ కమిషనర్కి నేను తెలియజేస్తున్నా. మనోభావాలు అనేది ప్రజలు ఈవీఎంలో కాదు. అందుకని నేను మీకు ఇంత గట్టిగా చెప్తాను, కానీ మీరు దాంట్లో వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు చెప్పారంటే సరే, మనం ఇంకా ఎలక్షన్లోకి వెళ్ళిపోదాం, తమిళనాడులోకి వెళ్దాం. తమిళనాడులో ఫస్ట్ యాక్చువల్గా ఈ రాజకీయాల్లో పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీకే అనేటువంటి ఒక పార్టీని పెట్టారు. ఎవరు? పెరియార్ పెట్టారు. అంటే ద్రావిడ కళగం అనేటువంటి ఒక పార్టీ. ఈ ద్రావిడ కళగంలో నుంచి అన్నాద్రవిడ అనేటువంటి ఒక ఆయన అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం తీసుకొచ్చాడు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం నుంచి ఎంజీఆర్ ద్రావిడ మున్నేట్ర కళగం తీసుకొచ్చాడు. ఎవరు? అన్నాదురై. ఆ ద్రావిడ మున్నేట్ర కళగం నుంచి డిఎంకే, ఇప్పుడు డిఎంకే, ఈ డిఎంకే నుంచి ఎంజీఆర్ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అనేటువంటి తీసుకొచ్చాడు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఆ ఆధిపత్య పోరులో జానకి గారికి జయలలిత గారికి మధ్య వారు జరిగి జానకి గారికి పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి జయలలిత గారు సపరేట్ గా మళ్ళీ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అనేటువంటిది పెట్టింది. ఆ తర్వాత దాన్ని మెర్జ్ చేశారు అనుకోండి. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగాన్ని మెర్జ్ చేసి రెట్టలు అనేటువంటి ఒక సింబల్ ని ఏడీఎంకేకి ఇచ్చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా డిఎంకేకి ఏడీఎంకేకి మధ్య పోతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఆర్వీ పాగా వేసేటువంటి ప్రక్రియ జరిగే ప్రక్రియ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆడకపోవు. ఎందుకంటే ద్రవిడియన్ పార్టీస్ అంతా కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా చెప్పాలంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఈ మధ్య కాలంలో స్టాలిన్ గారి అబ్బాయి ఈ యొక్క సనాతన ధర్మం పోయినటువంటి ఈ యొక్క కొన్ని కామెంట్స్ చేశాడు. స్టాలిన్ గారి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన, సనాతన ధర్మం పైన కొన్ని కామెంట్లు చేశాడు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఉన్న పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ద్రావిడ పార్టీలన్నీ కూడా దేవుడు లేడు, ఏమీ లేదు, అసలుకి దేవుడు లేని వ్యవస్థ లేదంటది. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు బీజేపీ గాన ఈ హిందుత్వాన్ని దైవత్వాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏఐడిఎంకే అనేటువంటి దానికి ఇప్పుడు సరైన నాయకత్వం లేదు. ఎందుకంటే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఈ యొక్క పళనిస్వామి అనేటువంటి మాజీ సీఎం గారు ఇంకా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి కనిపించట్ల. అంటే పటిష్టమైన నాయకత్వం లేదు. ఇప్పుడు ఈ పళనిస్వామిని ఈ యొక్క బీజేపీ కానీ ముందుకు తీసుకెళ్తే పళనిస్వామి వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. ఆ తర్వాత విజయ్ వచ్చాడు. ఇప్పుడు టీకేసీ అనేటువంటి అంటే తమిళ్ వెట్రి కళగం అనేటువంటి ఒక పార్టీ పెట్టాడు. ఈ పార్టీలో అతను చాలా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ భార్య దగ్గర నుంచి కొన్ని అభియోగాలు రావడం, వాళ్ళ కొడుకు నుంచి కొంచెం అభియోగాలు రావడం, దానివల్ల అతనికి గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇతను డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉంటాడు. మాక్సిమం ఒక 5-6 సీట్లకి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి, లేకుంటే ఒక 30 సీట్ల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానికి 5-6 సీట్లు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి. వీళ్ళతో ఈ యొక్క విజయ్తో ఎవరైతే అలయన్స్ ఉంటారో వాళ్ళకి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంది. రైట్ లక్ష్మీకాంత్ గారు ఏమంటారు? దక్షిణాదిలో బలపడడానికి చాలా కాలంగా మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఎన్నికలు ఆ ప్రయత్నానికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? మధుసూదన్ గారు చెప్పినట్టుగా తమిళనాడులో కానీ అటు కేరళలో కానీ బీజేపీ పాగా వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా కానీ మేడం, బీజేపీ కేంద్రం నుంచి కూడా పలుసార్లు కూడా ఎప్పుడూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రగతి పదంలో ముందుకెళ్లాలన్న విషయం మీదే బీజేపీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో కానీ, లేదంటే అలయన్స్ ద్వారా ఒక 6 రాష్ట్రాల్లో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లో పరిమితం అయిపోయిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా భారతదేశం మొత్తం కూడా కాషాయమయం అవ్వాలి, మొత్తం అంతా మనం బీజేపీ హస్తగతం చేసుకోవాలి, మన పాలన చెందాలి, అభివృద్ధి పదంలో మనం ఉండాలి, దేశాన్ని ఒక నెంబర్ 1 పొజిషన్లో పెడదామనే అలుపెరగకుండా ఇప్పుడు వరకు ఆయన కృషి చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన తమిళనాడు, కేరళ, ఇటువంటి వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఏంటంటే అండి స్థానికంగా ఏర్పడిన పార్టీలు. ఈ స్థానికంగా ఏర్పడిన పార్టీల్లో
ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీ గారికి గ్రామాల దగ్గర నుంచి కూడా ఓట్ల ప్రభావం ఆవిడకి చాలా ఎక్కువగా ఉంది. కానీ మమతా బెనర్జీ గారికి ఏమో ఇక్కడ కేసులు కానీ కొన్ని అక్కడ జరుగుతున్న గొడవలు కానీ కొంత కుల వివక్ష మీద తీసిన దారులు కానీ ఇటువంటి విషయాల మీద ఆవిడకి పూర్తిగా వ్యతిరేకం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి కూడా ఆవిడ కొంచెం విభేదాలు రావడం, కేంద్రానికి సపోర్ట్ చేయకపోవడం, దానివల్ల ఏంటంటే రేపు పొద్దున మమతా బెనర్జీ గారు ఆవిడ కోల్పోతారు, వెస్ట్ బెంగాల్లో సీఎంగా ఉంటారని చెప్పేసి మాటలు అనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 సార్లు, ఇప్పుడు 4వ సారి అయితే సీఎం అవుతారు. ఇన్ని రోజుల నుంచి జరిగిన పరిణామాలని వదిలేసి జస్ట్ ఈ 4 రోజుల్లో ఈ 4-5 సంఘటనలు పట్టించుకునే ప్రజలు ఆమెకు ఓటు వేయరు అనుకుంటున్నారా? అంటే ఎప్పుడైనా కానీ కులాల ప్రకారంగా గొడవలు చేయడం కానీ ఇప్పుడు మీరు చాలాసార్లు మీరు మీడియాలో ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఆడవాళ్ళని పాశవికంగా బయటకు లాక్కొచ్చి నగ్నంగా ఉరి తీయడం, మానభంగాలు చేయడం, ఇటువంటివన్నీ మీరు చూసుకుంటా ఉండంటే వెస్ట్ బెంగాల్ చాలా జరిగింది. దానివల్ల ఆవిడకి పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిపోయింది. అక్కడ మొత్తం అంతా ఏమైపోయిందంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటట్టుగా ఆవిడ. ఇప్పుడు అటువంటి టైంలో ఎప్పుడైనా కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వాటిని జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ మళ్ళీ అవే పునరావృతం అవుతూ ఉండంటే వెస్ట్ బెంగాల్లో ఆవిడ దానికి మైనస్ అవుతారు కదా. ఆవిడ 2 సార్లు గెలిచినా ఏం గెలిచినా కానీ రాష్ట్రాల్లో అటువంటివన్నీ పునరావృతం కాకూడదు. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు స్టాలిన్ గారి పరిస్థితి తమిళనాడులో కూడా ఆయన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇందాక వైసీపీ ఆయన చెప్పినట్టుగా ఒక హిందుత్వాన్ని వైరస్తో పోల్చడం ప్రధానంగా. ఎందుకంటే తమిళనాడులో దేవాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ దేవుణ్ణి ఏ విధంగా కొలుస్తారనే విషయం మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడ హిందువుల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఓటర్లది. దాని తోడు ఏంటంటే కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అక్కడ కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోవడం, మోదీ గారితో విభేదాలు రావడం, అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం ఆయనతో చర్చలు జరగకపోవడం, దీనివల్ల ఏంటంటే బీజేపీ ఈసారి ఏం చేసిందంటే అన్నమయ్య గారితో ఈసారి అలయన్స్ ప్రాంతీయ పార్టీ ద్వారా ఆయనతో, ఎందుకంటే యువత ఉండాలి రాజకీయంలో అన్న ఉద్దేశం మీద అన్నమయ్య గారితో ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది, గెలుపు తీసుగానే ఉంటుందండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఇప్పుడు తమిళనాడు అండి. కేరళలో కూడా ఇప్పుడు ఏంటంటే కేరళ రాష్ట్రం కూడా చాలా విభిన్నంగా ఉందండి. అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా సంక్షేమం ఇస్తున్నారు. కానీ అక్కడ యువతకి ఉద్యోగాల అవకాశాలు లేవండి. ప్రధానంగా యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అప్పుల పాలు అయిపోవడము కేరళలో. ఎందుకంటే అవినీతి ఆరోపణలు కొంచెం బాగా కనిపిస్తున్నాయండి విజయ్ గారి మీద. సో అక్కడ కూడా ఏంటంటే బీజేపీ ఇప్పుడు దాని ప్రకారంగా ఏంటంటే అక్కడ హిందూస్, క్రిస్టియన్స్ ఓట్ బ్యాంకింగ్ ద్వారా మళ్ళీ ఇటు బీజేపీ వైపు మలుచుకుందాం అన్న ఆలోచన మీద బీజేపీ కూడా చాలా ఇదిగా చూస్తుంది సార్. ఇక్కడ ఇంకా అస్సాంలో కానీ పుదుచ్చేరి కానీ ఇటువంటివన్నీ చూసుకుంటా ఉండంటే అక్కడ బీజేపీ ప్రభావమే చాలా ఎక్కువగా ఉందండి. వేరే పార్టీలో అసలు అవసరం లేదు, అక్కడ మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ చూసుకుంటా ఉండంటే బీజేపీ కేంద్రం నుంచి కూడా మొదటి నుంచి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఒక మాట కూడా తీసుకొస్తుంది. దేనికోసం అంటే ప్రధానంగా స్థానికంగా ఉన్న పార్టీలని కలుపుకొని కేంద్రంతో మంత్రాలు జరుపుతూ అభివృద్ధి ధ్యేయంగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది దేశం మొత్తం అంతా కాషాయం అవ్వాలని చెప్పేసి మన పార్టీ ఉండాలని చెప్పేసి మోదీ గారికి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్నిసార్లు ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా దక్షిణాదిలో ఓట్ల ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అంటే మొత్తం దేశం మొత్తం కూడా అదే ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దాని ఆలోచనలో భాగంగానే మోదీ గారు ఇప్పటి వరకు కూడా అట్లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ అయితే సాధిస్తారని మేము చెప్తున్నామండి. రైట్. కిరణ్ గారు, రవి గారు ఏమంటారు? దక్షిణాదిలో ప్రధానంగా మీకు 3 ఛాలెంజ్లు ఉన్నాయి. ఒకటేమో ప్రాంతీయ పార్టీ బలమైన ప్రభావం ఉంది, అటు భాష ప్రాంతీయ భావాలు ఉన్నాయి, అండ్ తర్వాత స్థానిక నాయకత్వం కొరత ఉంది. సో అప్పటి నుంచి కేరళలో మెయిన్ చూసుకుంటే ఎల్డీఎఫ్ 2021 నుంచి కూడా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. సరే, ఉద్యోగాలు లేవా, లేకపోతే మత విద్వేషాలు ఉన్నాయా, ఇంకోటి ఏదైనా పక్కన పెడితే అక్కడ కొంతకాలంగా అదే నడుస్తూ ఉన్నప్పుడు బీజేపీ పాగా ఎలా వేస్తుంది అనుకుంటారు?
అటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ. ముందు కేరళ గురించి ఒకసారి మాట్లాడదాం. ముందు ఒకసారి తమిళనాడు పుదుచ్చేరికి చెందిన మనకి ఆనుకున్న రాష్ట్రం కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ కి సరిహద్దు కూడా ఉన్న రాష్ట్రం. పుదుచ్చేరి అయితే మా కాకినాడ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్న పిఠాపురం కాకినాడ గారికి ఒక 20 పక్కనే మా పక్కనే పుదుచ్చేరి మాకు పక్కనే యానాం అసెంబ్లీ ఉంది. సో మన ఎన్డీఏ కూటమి ప్రభావం అయితే తమిళనాడులో పుదుచ్చేరి మీద బాగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఈనాటికి ఈ రోజు మా ప్రెజెన్స్ ఏంటి? గతంలో జరిగిన ఎన్నికల్లో 4 ఇండివిజువల్ గెలిచాం, 4 ఎమ్మెల్యేలు మాత్రమే మాకున్నారు. అందుకని మేము అక్కడ మైనర్ పార్టీ. అక్కడ మేజర్ పార్టీ ఎవరు? ఏఐడిఎంకి. వాళ్ళకి 60 స్థానాలు ఉన్నాయి. సో వాళ్ళు పెద్ద పార్టీ. సో ఈ రోజు మేము ఏఐడిఎంతో మళ్ళీ ఇప్పుడు కలిసి ఎన్నికలకి వెళ్తున్నాం. సో అలాగే ఆ డిఎంకే ఒక పాత పార్టీ గట్టిగా ఉన్నారు. అలాగే అక్కడ గత 5 ఏళ్ళుగా పరిపాలిస్తున్నారు. ఎన్నో దేవాలయాలు కూల్చారు, ఎన్నో విభేదాలు ఉన్నాయి. అలాగే వక్ఫ్ చట్టం దానికి తీసుకొచ్చారు, ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి గాని తమిళనాడు గాని దానికి మన ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి యొక్క పాత్ర కీలకంగా ఉండబోతుందండి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే యానాం అసెంబ్లీ యాజ్ ఆఫ్ నౌ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు. అశోక్ గారు అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ జనసేన తీసుకుంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా, ఎందుకంటే మా కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు ఉంటున్న దానికి పక్కనే కాదు అనుకుని ఉన్నదే కాబట్టి చక్కటి ప్రభావం ఉంటుంది. యువత కూడా బాగా ఆకర్షితులవుతారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కనుక యానాం నియోజకవర్గం ఎన్డీఏ కూటమిలో తీసుకోగలిగితే అది ఒక మంచి పరిణామం పుదుచ్చేరి. సో పుదుచ్చేరిలో మాకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ మేజర్ పక్షం వాళ్ళకి 10 ఉన్నారు. సో అందుకనే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం పుదుచ్చేరిలో రావటానికి ఆల్రెడీ ఇప్పటికే మా ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు కూడా పుదుచ్చేరిలో పనిచేస్తారు. అలాగే తమిళనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు కూడా, నేను కూడా వెళ్ళాలి, నాకు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్రెడీ అక్కడ అసెంబ్లీలో మా నాయకులు పనిచేస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర తమిళనాడు ఎలక్షన్స్, పుదుచ్చేరి ఎలక్షన్స్ చాలా చాలా కీలకం కాబోతున్నాయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తమిళ్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. 2, తెలుగు వారి ప్రెజెన్స్ చాలా ఎక్కువ తమిళనాడులో. తెలుగు మాట్లాడకపోయినా కొంత ఎక్కువ తెలుగు అందరికీ అర్థమవుతుంది. అలాగే తెలుగు వారు ప్రభావం చాలా ఎక్కువ. తెలుగు వారు అక్కడ ఉన్న చాలా మంది కూడా, డిఎంకే స్టాలిన్ గారు కూడా తెలుగు వారే. ఆయన నాకు తెలిసి ప్రకాశం జిల్లా, ఈ జిల్లాల నుంచి వాళ్ళ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు. తెలుగు వారి ప్రభావం ఎక్కువ. అందుకని పవన్ కళ్యాణ్ గారి పాత్ర, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కూడా చిత్తూరు బోర్డర్ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక అసెంబ్లీ, 2 అసెంబ్లీలు కానీ 3 అసెంబ్లీలు తీసుకుంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా అది కూడా బాగుంటుంది. సో మనం తమిళనాడు పుదుచ్చేరిని ప్రధానంగా తమిళనాడు కనుక గట్టిగా ఫోకస్ చేసి ఎన్డీఏ భాగపక్షాలు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గట్టిగా పనిచేస్తే తప్పనిసరిగా ఏఐడిఎంకే ప్రాతినిధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడటం ఖాయం. ఆ రకంగా మనం వ్యూహాలు రచించి ముందుకెళ్ళాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్. అలాగే కేరళ అండి, గత 4 దశాబ్దాలుగా ఎల్డిఎఫ్ ఏమో లెఫ్ట్ ఆధ్వర్యంలో ఉన్నట్టు ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఏమో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్. ఎప్పుడు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మారుతా ఉంటాయి, సింగ్ సాంగ్ లాగా అనమాట. మన దేశాలాగా 5 ఏళ్ళకి 5 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళకి లేదు. అంటే ఆ ట్రెండ్ ని గత ఎన్నికలు మాత్రం బ్రేక్ చేశాయి. విజయన్ గారు 2సారి మళ్ళీ ఎల్డిఎఫ్ ప్రభుత్వం వచ్చింది. అయితే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ లో జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎల్డిఎఫ్ ఘోరంగా ఓడిపోయింది, యూడిఎఫ్ పైచేయి సాధించింది. భారతీయ జనతా పార్టీ కూడా అనూహ్యంగా 16% ఓటు షేరు తిరువనంతపురం కార్పొరేషన్ ని మేయర్ మేము గెలుచుకున్నాం. అలాగే 2-3 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం, పంచాయతీలు గెలుచుకున్నాం. సో ఇప్పుడు అక్కడ ఎప్పుడు ద్విముఖ వ్యూహం ఉండే, ద్విముఖ పార్టీలు ఉండే ఈ రోజు త్రిముఖ వ్యూహం, త్రిముఖ పోరు ఎప్పుడు ద్విముఖ పోరు జరిగింది, ఇప్పుడు త్రిముఖ పోరు జరుగుతుంది. ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ మిగతా చిన్న పక్షాలు తీసుకుని మేము కూటమికి వెళ్తున్నాం. అలాగే కేరళలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు ఆల్రెడీ పనిచేస్తారు. మన అధికార ప్రతినిధులు అందరూ చాలా మంది అక్కడ పనిచేస్తారు. కేరళలో సత్యకుమార్ గారు, రాష్ట్ర మంత్రివర్గ సత్యకుమార్ యాదవ్ గారు కూడా అక్కడ ఒక పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా పనిచేస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పనిచేస్తారు. కేరళలో ఈసారి భారతీయ జనతా పార్టీ మాకు 0 సీట్లు ఈ రోజుకి. బీజేపీకి అక్కడ కేరళలో ఎమ్మెల్యేలు 0 లేరు మాకెవరు. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా గట్టిగా ఒక ప్రభావాన్ని అయితే చూడబోతున్నాం. అయితే ఎల్డిఎఫ్ కమ్యూనిస్ట్ కి చివరిగా మిగిలిన రాష్ట్రం కేరళం. ఇది దేశంలో వెస్ట్ బెంగాల్ తుడిచిపోయింది, త్రిపుర తుడిచిపోయింది. కేవలం ఉనికి కోసం ప్రయత్నం. రేపు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నం. ఈ రోజు వరకు 0 సీట్లు, గతంలో వచ్చే ఎన్నికలు 0 రావచ్చు.
కమ్యూనిస్ట్ ముక్తు భారత్, కమ్యూనిస్ట్ లేని దేశంగా భారతదేశంగా రేపు కేరళలో జరిగే ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే విజయం గారి ప్రభుత్వం మరోసారి వచ్చే అవకాశం అయితే లేదు. కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయిపోయే అవకాశం అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కేరళలో ఒక బలీయమైన శక్తిగా మా ఓట్ షేరు, మా సీట్లు పెంచుకొని ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ విజయ్ గారు, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్నప్పుడు టీడీపీ మోడల్ అనేది అసలు అక్కడ పనిచేస్తుందంటారా? పట్టించుకుంటారా ప్రజలు? రవికిరణ్ గారు చాలా చెప్పారు నెక్స్ట్ వచ్చేది అక్కడ బీజేపీని అని, బట్ అంతగా పట్టించుకునే అవకాశాలు ఉన్నాయా ప్రజలు? మేజర్ పార్టీ ఏ డిఎంకే అండి. కేరళ చూడండి, కేరళలో ఎజావా ఓట్స్, ఎజావా అంటే లోయర్ క్యాస్ట్, వాళ్ళు శ్రీలంక నుంచి మైగ్రేట్ అయిన క్యాస్ట్ అండి అది ఎజావా ఓట్స్, ఎజావా కమ్యూనిటీ. వాళ్ళ ఓట్ షేర్ వచ్చి 26% ఉందండి. మామూలు ఓట్ షేర్ కాదు, 26% ఉంది. అట్లాగే నాయర్ కమ్యూనిటీ అది కూడా 12 నుంచి 13% ఉంది. ఈ రెండు కలుపుకుంటే మేడం ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఆ రాష్ట్రంలో అధికారానికి రావచ్చు. ఈ రెండు కూడా హిందూ కమ్యూనిటీలు. ఇప్పుడు ముస్లింస్, క్రిస్టియన్స్ కొంత కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్న తరుణంలో అక్కడ హిందూ కమ్యూనిటీలు ఏదైతే బలంగా ఉన్నాయో 37-35%, ఈ రెండు కమ్యూనిటీలు ఈ రోజు బీజేపీ వైపు మరలుతున్నాయి మేడం. కొంత సోషల్ నెట్వర్క్ కావచ్చు, అట్లాగే కమ్యూనిటీ వైజ్ కావచ్చు, ఈ రెండు కమ్యూనిటీలు బలంగా ఈ రోజు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న తరుణంలో మరి ఖచ్చితంగా గెలుస్తాదా అనేది నేను చెప్పలేకపోవచ్చు, కానీ గెలిచే అవకాశం కూడా ఉంది మేడం. అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈ అర్బనైజేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు తిరువనంతపురంలో ఏదైతే మనం రిజల్ట్ చూసామో మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే మిగతా టౌన్స్ లో కూడా. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే లిటరసీ రేట్ ఎక్కువ, జనాలకి ప్రజలకి అన్ని తెలుసు ఎవరెవరు ఏంటి ఏందనేది. కాకపోతే ఇంత ముందు బీజేపీకి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేదు కాబట్టి అక్కడ గెలవలేదు మేడం. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు మొన్న ఎల్డీఎఫ్ దారుణంగా ఓడిపోయింది లోకల్ ఎలక్షన్స్ లో. ఈ సిపిఐ సిపిఎం సిద్ధాంతాలకు ఈ రోజు ప్రజలు ఎవరు విశ్వసించట్లే, వారికి కాలం చెల్లింది. దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రోజు బీజేపీ, అంటే నేను అనుకుంటున్నా ఎల్డీఎఫ్ స్థానంలో బీజేపీ ఖచ్చితంగా ప్రముఖంగా ముందుకు వస్తుంది, గట్టిగా ముందుకు వస్తుందని నా భావన. ఇప్పుడు ఈ ఓట్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా మేలు చేస్తాయనేది నా భావన. రెండో విషయం మేడం, ఇప్పుడు మీకు తెలుగు సంబంధించిన జిల్లాలు ఏదైనా కొచ్చిన్ కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, కోజికోడు, పాలక్కాడు, కొల్లము, ఎర్నాకుళం, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ బలంగా ఉంది. అంటే వాళ్ళు అక్కడ కల్చర్ లో అలవాటు పడి అక్కడ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినా కూడా కేరళ కల్చర్ లో, బట్ తెలుగు మాట్లాడే కమ్యూనిటీ కావచ్చు, తెలుగు రూట్స్ ఉన్న కమ్యూనిటీలు కావచ్చు, చాలా ఉన్న నేపథ్యంలో అక్కడ మనము మన టీడీపీ నుంచి ఖచ్చితంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా బీజేపీ లాభం కలుగుతుంది. రెండోది మేడం, ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఎంత దారుణంగా ఈ రోజు హిందుత్వం గురించి కావచ్చు, రకరకాల హిందువుల గురించి కావచ్చు, ఎంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నా అందరం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ప్రజల్లో ట్రెండ్ మారింది. వారు ఏంటి విజయ్ గారు ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడక్కడ పెద్ద పెద్ద హేమాహేమిల్ని అక్కడ ప్రచారానికి దింపితే ఖచ్చితంగా అక్కడ సీట్లు మనం సాధించవచ్చు అనే ఒపీనియనా మీకు? ఆ ధీమా ఉందా మేడం? ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారన్నా, నారా లోకేష్ గారన్నా ఒక డెవలప్మెంట్ కు రోల్ మోడల్. అంటే డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎలా మనం బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి, ఎట్లాగో మనం డెవలప్ చేయాలని దానికి ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఈ ఇమేజ్ తెచ్చుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలం మాట్లాడారు మేడం, ఇక్కడ కూటమి ప్రభుత్వం, సెంటర్ లో బీజేపీ, ఈ రెండింటిని మనము కాపాడుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సెంటర్ లో బీజేపీ ఖచ్చితంగా ఒక 20 ఏళ్లు పరిపాలించాలా. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి మనం గట్టిగా బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన ఈ మధ్యకాలం కూడా మాడిన సందర్భం ఉంది. ఎంపీలకు కూడా గట్టిగా చెప్పారు ఆయన, మీరు గట్టిగా బీజేపీకి సపోర్ట్ చేయండి అని. కాబట్టి అదే విషయంలో ఈ రోజు జరుగుతున్న వేరే రాష్ట్రాలు, ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ లేదంటే అస్సాం అయితే నాకు తెలిసి మనకి రీచ్ కాకపోవచ్చు, మనకు దూరమైన ప్రాంతము. రెండోది అక్కడ భాష వేరు, అక్కడ కల్చర్ వేరు. బట్ ఈ సౌత్ ఇండియాలో ఏదైతే ఉన్నాయో కేరళ కావచ్చు, తమిళనాడు, పుదుచ్చేరిలో ఇక్కడ ఖచ్చితంగా
టీడీపీ పార్టీకి సంబంధించిన మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో వారి పాత్ర కావచ్చు, వారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుందని నా భావన. టీవీకే రావడం వల్ల నష్టము ఖచ్చితంగా స్టాలిన్కే. ఎందుకంటే మేడం వారు ద్రవిడియన్ ఓట్లే చీలుస్తారు, హిందుత్వ ఓట్లను వాళ్ళు చీల్చలేరు. హిందువులు ఏదైతే ప్రెడామినెంట్ గా నమ్ముతున్నారో ఈరోజు బీజేపీని కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఆ ఓట్లు చీలవు. రెండో మాట ఏంటంటే ఇప్పుడు మన్సూర్ గారు చెప్పారు, ఆల్రెడీ విజయ్ గారు కొన్ని ఏదైతే వాళ్ళ విమర్శలు ఉన్నాయో భార్య తరపు నుంచి కావచ్చు, నుంచి కావచ్చు, దాంట్లో కూడుకుపోయారు. అట్లాగే వారికి ఆర్గనైజేషన్ గా స్ట్రెంగ్త్ లేదు మేడం. ఏదైనా ఒక పార్టీ బలంగా స్థాపించాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు కొంతమంది నాయకులు తయారవ్వాలి మేడం. అట్లాగే బూత్ లెవెల్ కమిటీస్ ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ బలంగా మీరు చూస్తే టీడీపీ ఎందుకంటే బలంగా ఉంది, మనకున్న ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఇది. అట్లాగే అక్కడ కూడా టీవీకే బలంగా లేదు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు. కేవలం మేడం ఆయనకు వచ్చే ప్రజలు లేదంటే డబ్బులు పెట్టి తోలే మనుషుల్లో చూస్తారు తప్పితే కింద స్థాయిలో ఆయన బలం ఎంత అనేది ఎక్కడ చూడట్లే. కాబట్టి టీవీకే అనేది పెద్ద ఇష్యూ కాదు, అతని పెద్ద ఓట్ షేర్ అయితే రాదు. ఖచ్చితంగా స్టాలిన్ గారికి ఆల్టర్నేటివ్ గా మేడం పళనిస్వామికి కొంత ఇమేజ్ తక్కువ ఉండొచ్చు, నేను కాదనట్లే, మీరు చెప్పేది వాస్తవే, ఆయనకు కొంత ఇమేజ్ తక్కువ ఉండొచ్చు. కానీ మేడం ఇమేజ్ కాదు, మాకున్నది నరేంద్ర మోడీ గారి ఇమేజ్. నరేంద్ర మోడీ గారు ఉండగా ఇంకా ఏ వ్యక్తిని తమిళనాడులో చూడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేంటనే ఖచ్చితంగా ఇండియా లైన్స్ పెరుగుతుంది. ఇప్పుడు లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేసినప్పుడు అక్కడ విజయ్ చరిష్మా పనిచేస్తుంది అనుకోవచ్చు కదా. ఓకే, కేసులు ఇవన్నీ అంటే అవన్నీ వ్యక్తిగతం కదా, ప్రజలకు అవన్నీ అనవసరం. ఓకే, ఒక సెలబ్రిటీ చరిష్మా అండ్ ఆయన నాయకత్వం ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకోని ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆదరించారో అక్కడ కూడా ఆదరిస్తారు అనుకోవచ్చు కదా. మేడం ఖచ్చితంగా మీరు చెప్పే పాయింట్ కరెక్టే. నేనేమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వ్యక్తి కాదండి. 2009లోనే ఒకసారి ప్రజారాజ్యంలో ప్రజల ముందుకు వచ్చారు. తన అన్నయ్య చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో ముందుకు వచ్చారు, ప్రజల్లో తిరిగారు, అద్భుతంగా తిరిగారు. ఆ తర్వాత జనసేనను 2014 ఇంకిద్దరు మాట్లాడాలి, విజయ్ గారు ఇంకిద్దరు మాట్లాడాలి. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ చరిష్మా లేకపోతే ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ పరంగా చూస్తే అక్కడ ప్రజల్ని ఆకట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా మేడం. పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీది అసలు ఆ వ్యూ చూస్తూ ఉండంటే ప్రతిసారి కూడా బీజేపీ ప్రభుత్వం కానీ మోదీ గారు కానీ అత్యంత సన్నిహితులైన పవన్ కళ్యాణ్ గారిని కానీ మహారాష్ట్ర ఎన్నికలు చూసుకోండి, ఆయన ఏదో ఒక ప్రాంతానికో లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిలా కాకుండా అసలు నరేంద్ర మోదీ గారే పార్లమెంట్లో పవన్ అంటే తుఫాన్ అన్నట్టుగా చెప్పిన మాటలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఒక ధీమానం. అంటే అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓట్ల ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంటే భాషా ప్రకారంగా కాకుండా ఒక సినీ గ్లామర్ అన్నా చూసుకోండి, ఆయన చేసిన సేవలన్నా చూసుకోండి, అక్కడక్కడ ప్రాంతీయ పార్టీల ప్రకారంగా అక్కడ ఉన్న నాయకులతో సన్నిహిత సంబంధాలన్నా చూసుకోండి. ఎందుకంటే అజిత్ పవార్ గారు కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అయినా కానీ మన బీజేపీకి మద్దతు కానీ తెలిపారు. అండ్ ఏక్నాథ్ షిండే గారు మరి మహారాష్ట్ర ఎన్నికల్లో మరి ఆయన కూడా మద్దతుగానే పలికారు. ఇక్కడ ఇట్లాగే చూసుకుంటా ఉండంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఓట్ల ప్రభావం ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాని ప్రకారంగానే పావులు కదుపుతూ రేపొద్దున కైవసం చేసుకోవాలన్న ఆలోచనతోనే బీజేపీ ముందుకెళ్తుంది. దాంట్లో ఇప్పుడు నేను ఇందాక నుంచి నేను చెప్పిన విషయాలన్నీ కూడా అంటే రాష్ట్రాల వారీగా అభివృద్ధి పనులు లేదంటే అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యల విషయం మీద అక్కడ నాయకులకు ఉన్నటువంటి వ్యతిరేకత గురించి ఇవన్నీ నేను చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటా ఉంటే బీజేపీకి కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇది పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా వచ్చేస్తాయా, చాలా ఈజీగా కైవసం చేసుకుంటాయని చెప్తున్నా. అందుకనే బీజేపీ విస్తరణ అనేది తథ్యం, గెలుపు కూడా ఖాయం అని చెప్తున్నాం మేము. మధు గారు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిజంగా అభివృద్ధికి దోహదపడుతుందా లేకపోతే ఇది ఒక రాజకీయ నినాదమైన? ఎందుకంటే ముగ్గురు మాట్లాడదాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళ ప్రచారంతో ప్రజలు ఆకర్షితులు అవుతారు, ఖచ్చితంగా బీజేపీ ఈ 4 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంటారు. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది సెంట్రల్లో బలంగా ఉండేది మాట అయితే వాస్తవం. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంత బలంగా లేదు, వేవ్ లేదు కాంగ్రెస్ పార్టీకి. అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది, పార్టీలకు అతీతంగా ఒప్పుకోవాల్సింది. నరేంద్ర మోడీ గారి పాలన కానీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు కానీ ఆయన మనం తప్పుపట్టేటువంటి అవసరం లేదు, అవకాశం కూడా లేదు.
ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రపంచంలో ఉంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన విజయశేఖర రెడ్డి గారు మాట్లాడేది చూస్తూ ఉంటే ఆడికి పోయి మనోళ్ళు ప్రచారం చేస్తే వచ్చేటువంటిది సున్నా. ఎందుకంటే మోడీ గారు చరిష్మా ముందు వీళ్ళందరూ వేస్ట్ అండి. ఎందుకంటే వీళ్ళు పోయి ఓట్లు పడేటువంటిది ఏం లేదు. ఈ రోజు మన నాయకులు పోతే అన్ని రాష్ట్రాలకి ఒకటే అడుగుతారు, ఏంటంటే మీ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబట్టి ఈ విధంగా ఎంపీలో డ్రగ్స్ పట్టుబడుతున్నారు, మాకేమన్నా మా రాష్ట్రాలకు తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతారా అనేటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్నే మన తెలంగాణలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు, అతను నిలబెట్టారు, కొన్ని సీట్లు ఇచ్చారు. ఇంచుమించుగా 329 స్థానాల్లో మున్సిపల్ స్థానాల్లో ఆయన నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 237 ఓట్లు మాత్రం వచ్చాయి. అంటే స్థానాలు వచ్చి 329 స్థానాల్లో నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు 237 ఓట్లే. అంటే మీరు చూడండి, ఒక స్థానంలో అయితే ఈ మధ్య కరీంనగర్లో చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట, ఆయనకు పడ్డ ఓట్లు 2 అంట, నాకేంది 2 ఓట్లు పడ్డాయని చెప్పి మళ్ళీ రీకౌంటింగ్ పోతే ఒకటే అయింది. అంటే వాళ్ళ ఓట్లు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఓట్లు నిలబడ్డటువంటి వ్యక్తి ఫ్యామిలీ ఓట్లు 6 ఉంటే ఆయనకు పడ్డ ఓట్లు 1. దీన్ని బట్టి నేను చెప్తున్నానంటే ఏ వ్యక్తి అయినా తన స్థానంలో ఉండి తను ప్రపంచాన్ని నిరూపించుకోవాలి, కానీ వేరే రాష్ట్రాలకు పోయి వేరే ఏరియాలకు పోయి నేను నా ప్రపంచాన్ని నిరూపించుకుంటానంటే అది జరిగే పని కాదు, అది యాక్సెప్ట్ చేయరు. అది దేశ రాజకీయాల్లో మోడీ గారు లాంటి వాళ్ళు, మోడీకి ఒకటి రాష్ట్రం యాక్సెప్ట్ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో మనం నీట్గా నియమంగా మనం కరెక్ట్గా కాపాడుకోగలిగితే చాలు మన ప్రభుత్వాలు. అన్న ఎందుకన్నా నీతులు చెప్తారు, మీరు తెలంగాణలో పోటీలు చేసి మీకు 10 కొద్ది ఓట్లు వచ్చిన విషయాలు మర్చిపోయి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పదుల సంఖ్యలో ఓట్లు పడిన మర్చిపోయినట్టున్నారు తెలంగాణ ప్రజల రాళ్ళతో కొట్టి పంపించేసే పరిస్థితి లేదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణ ప్రజలు రాళ్ళు పెట్టి కొట్టి పంపించే జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా గురించి నాయకత్వం గురించి ఫస్ట్ మన ఇల్లు చక్క పెట్టుకుందాం. చెప్పలేము నేను ఒకటే చెప్తాను, మీరు అవుననుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిష్మా తీసుకోమనండి. లక్ష్మీకాంత్ గారికి, మధుసూదన్ గారికి, విజయశేఖర్ గారికి, రవికిరణ్ గారికి థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.